బిఆర్ అంబేద్కర్ గారికి ఉండటానికి కిరాయి ఇచ్చేదానికి అద్దె ఇచ్చేదా ఇంటికి ఎవరు కూడా హైకోర్టు చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలో ఆయనకి ఇల్లు అద్దెకి ఇచ్చేదానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన కార్మికులు నివసించేటువంటి ఈరోజు కూడా ఫేమస్ బొంబాయిలో పరేల్ అనేటువంటి ప్రాంతం. అక్కడ టెక్స్టైల్ మిల్స్లో పనిచేసేటువంటి కార్మికులు 99% మంది కార్మికులు మురికివాడల్లో నివసించేవాళ్ళు. అక్కడ పోయి వాళ్ళ దగ్గర ఇళ్లలో ఉండి అక్కడ ఉండేటువంటి టెక్స్టైల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బ్రిటన్లోనూ ఆయన అమెరికాలోనూ చదువుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళకు ఉండేటువంటి హక్కులు వాటి మొదలైనటువంటి విషయాలని సరిపోల్చి చూసినప్పుడు ఆయనకి అనిపించింది ఏంటంటే భారతదేశ కార్మిక వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక చోదక శక్తిగా, ఒక పోరాట శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భించడం అనేది అత్యవసరం అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. 1928-29 సంవత్సరాల్లో టెక్స్టైల్ పరిశ్రమలో బొంబాయిలో ఉన్నటువంటి మిల్లు మజ్దూర్ యూనియన్ ఏదైతే ఉందో, కామ్గార్ యూనియన్ ఏదైతే ఉందో, ఆ అనేక మిల్లులన్నీ కలిపి ఒకే సంఘంగా ఏర్పడి ఆనాడున్నటువంటి జీతాల పెంపుదలకు సంబంధించి కానీ, డిఏలకు సంబంధించి కానీ, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అత్యంతగా ధరలు పెరిగినప్పుడు అగ్రిమెంట్లు చేసుకొని జీతాలు పెంచుకున్నా కూడా అవి ఏమాత్రం పనికి రాకుండా పోయినప్పుడు దానికి ధరల పెరుగుదలతోటి వేతనాలను లింక్ చేయాలని, మనం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా, కావాలని ఆ కార్మికులు ఐక్యంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. కాబట్టి ఎన్ఎం జోషి గారి నాయకత్వంలో మన ఏఐటీసీ అనేక సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా, ఏఐటీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మొత్తం భారతదేశ కార్మికోద్యమానికి ఒక వేగుచుక్క లాంటి కాబట్టి ఎన్ఎం జోషి గారి నాయకత్వంలో జరిగినటువంటి మహత్తర పోరాటాన్ని దగ్గర ఉండి పరిశీలన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంత మాత్రమే కాదు, ఇట్లా ఉంటే టెక్స్టైల్ మిల్స్లో, జౌళి పరిశ్రమల రంగంలో దళితులు, అంటరాని వారు, అస్పృశ్యులు, కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరూ కూడా వీవింగ్ డిపార్ట్మెంట్, బట్ట నేసేటువంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. టెక్స్టైల్ మిల్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి రీలింగ్ అని, స్పిన్నింగ్ అని, అలాగే మిక్సింగ్ అని, లేదా డబ్లింగ్ అని డిపార్ట్మెంట్లు ఉంటాయి. దాంతోపాటు వీవింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఈ వీవింగ్ డిపార్ట్మెంట్లోకి దళితులను ఎవరిని రానిచ్చేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ దారం ఊడిపోయినప్పుడు మళ్ళీ దానికి కలిపేటువంటిది ఒక ప్రక్రియ మిల్లులో. దానికి ఇది జనరల్గా నాలుగుకి ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటారు, ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటారు. దళితుల యొక్క ఉమ్మి తగిలి బట్ట నేర్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాడు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా, ఎంత పనిచేసినా ఈ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వీవింగ్ డిపార్ట్మెంట్లోకి కార్మికుల్ని వీళ్ళని అలౌ చేసేవాడు కాదు. అసలు ఏదో ఊళ్ళోకి రానియకపోవడం, బావిలో నీళ్లు చేదుకోకపోవడం, ఊళ్ళోకి రాకపోవడమే కాకుండా పరిశ్రమల్లో కూడా, కార్మిక వాడల్లో కూడా ఈ వివక్షత కొనసాగుతూ ఉన్నది. గ్రామ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిల్లుల్లో పనిచేసేదానికి, లేదా ఇంకా తోటల్లో పనిచేసేదానికి వచ్చినటువంటి వాళ్ళు
ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, దళితులందరూ ఒకచోట, మిగిలిన వాళ్ళు కులాల వారీగా వేరే చోట ఉండేటువంటి పరిస్థితి అంబేద్కర్ గమనించారు. ఇదేంటిది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల్లో కూడా శ్రమ విభజన ఉన్నది, శ్రమశక్తి విభజన ఉన్నది, కాబట్టి ఇది పోవాలి, ఇది పోకుండా కార్మికుల్లో ఐక్యత సాధించడం కష్టం, కార్మికుల్లో ఐక్యత సాధించకపోతే యాజమాన్యాలతో ఎదుర్కోవడం కష్టం, ప్రభుత్వంతో ఎదుర్కోవడం కష్టం, కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ట్రేడ్ యూనియన్లు పనిచేయాలని చెప్పి తీర్మానించినటువంటి వ్యక్తి కామ్రేడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విషయాలన్నింటినీ ప్రేమ్ సాగర్ గుప్తా అనేటువంటి ఏఐటీసీ నాయకుడు, డాంగే గారు తమ యొక్క ట్రేడ్ యూనియన్ రికార్డు యొక్క పాత పుస్తకాలు, ఆ రోజుల్లో నుంచి 1920 నుంచి ట్రేడ్ యూనియన్ రికార్డు పత్రిక నడుస్తున్నాం, వాటికి సంబంధించినటువంటి ప్రతులని లేదా వివిధ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్టుల్ని మనం పరిశీలన చేస్తే కార్మికుల్ని ఐక్యం చేయడానికి ఆ రోజు పడినటువంటి తిప్పలేంటి, కష్టం ఏంటిది, ట్రేడ్ యూనియన్ నాయకులు ఏం చేశారు, ఇట్లా మీటింగ్ పెట్టుకొని మైక్ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని చేశారా అంటే లేదు. ఆ రోజు మురికివాడల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి రామాయణం, భారతం, స్థానికంగా ఉండేటువంటి దేవీ దేవతల యొక్క కథలన్నింటినీ తీసుకొని వాటితోటి ప్రారంభించి, ఆ ప్రారంభించినటువంటి కథల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, అన్యాయాలు, వాటిని ఎదుర్కోవలసినటువంటి అవసరాలు, ఎదుర్కొనేదానికి పురాణాల్లో ఉన్నటువంటి ఉదాహరణని ముందు పెట్టి ఆ రకంగా వీరాభిమన్యుడు, బాలచంద్రుడు ఇటువంటి కథలతోటి కార్మికుల్ని ఐక్యపరిచేటువంటి కార్యక్రమం నిర్వహించారు. వీటన్నిటిని బిఆర్ అంబేద్కర్ గారు గమనించి తర్వాత 1936లో మొట్టమొదటిగా ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టాడు. దాని పేరు న్యూ లేబర్ పార్టీ. అంబేద్కర్ గారు పెట్టినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ 1936లో న్యూ లేబర్ పార్టీ అనేటువంటి దాన్ని వారు స్థాపించడం జరిగింది. 1900 ఇక్కడ మళ్ళీ మనం ఒక నిమిషం వెనక్కి పోతే 1935లో ఇండియా యాక్ట్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ పార్లమెంటు చేసి భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి అంటే, ఇప్పుడు మనం రాజ్యాంగం ఏదైతే అనుకుంటున్నామో, కాన్స్టిట్యూషన్ అని ఏదైతే అనుకుంటున్నామో, ఆనాటికి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించే విధానానికి ఇండియా యాక్ట్ అనేటువంటిది 1935లో పెట్టడం జరిగింది. 1935లో పెట్టినటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, పోటీ చేసి గెలవచ్చు, రాజ్యాధికారంలోకి రావచ్చు. అయితే బ్రిటిష్ వాళ్ళ యొక్క పెత్తనము, బ్రిటిష్ పార్లమెంట్ యొక్క యజమాయిషి ఉంటుంది. కానీ ఇక్కడ స్థానికంగా ఆయా సెంట్రల్ ప్రొవిన్సెస్లో అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఆ చట్టం, ఆ చట్టాన్ని ఆసరాగా చేసుకొని మనం రాజకీయంగా వీళ్ళని, దళితుల్ని, అస్పృశ్యుల్ని, అంటరాని వాళ్ళని, దోపిడీకి గురయ్యేటువంటి వాళ్ళని ఐక్యం చేయాలి అని చెప్పి న్యూ లేబర్ పార్టీ అని చెప్పి పెట్టారు. ఈ న్యూ లేబర్ పార్టీ ఏంటి? అంతకుముందు బ్రిటన్లో లేబర్ పార్టీ అని ఒక పార్టీ ఉంది, బలమైన పార్టీ. ఆ పార్టీ అక్కడ కార్మికుల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన పనిచేస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఇంకోటి ఏదైతే ఉందో అది రాజుల పక్షాన, భూస్వాముల పక్షాన, పెట్టుబడిదారుల పక్షాన పనిచేస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో కూడా
న్యూ లేబర్ పార్టీ అనే దాన్ని స్థాపించి దీంట్లో దానికి ఆయన మేనిఫెస్టోని, ఆ పార్టీ యొక్క విధి విధానాలని, నియమాలని, సూత్రాలని 1937లో ప్రకటించాడు. ఏం ప్రకటించినాడయ్యా ఆయన అంటే, భూమి మీద ఎవరికి హక్కు ఉండడానికి వీలేదు, భూమి మొత్తం గవర్నమెంట్కే చెందాలి. ఎవడైతే వ్యవసాయం చేసుకుంటాడో వాడి దగ్గర నుంచి శిస్తు తీసుకోవాలి. ఆ శిస్తు కూడా రీజనబుల్గా ఉండాలి. ఉద్యోగాలు కల్పించడం ఉండాలి. పని గంటల పరిమితి ఉండాలి. ఇట్లాంటి పద్ధతుల్లో ఆయన తన మేనిఫెస్టోని రాసి, మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే అప్పట్లోనే ఆయన రిజర్వ్గా ఉన్నటువంటి స్థానాలు, అంటే ఆ రోజుల్లో ఎస్సీలకి రిజర్వేషన్ చేయబడినటువంటి స్థానాల్లో 17 స్థానాల్లో పోటీ చేసి 13 స్థానాల్లో 14 స్థానాల్లో గెలిచాడు. జనరల్ స్థానాల్లో పోటీ చేసి 3 స్థానాలు గెలిచాడు. మొత్తం 17 స్థానాలు బొంబాయి అసెంబ్లీలో న్యూ లేబర్ పార్టీ తరఫున గెలిచారు. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి దాడి కార్మికుల మీద 1937లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. పారిశ్రామిక వివాదాల చట్టం అని చెప్పి కార్మికులు సమ్మె చేసేదానికి వీల్లేదు, కార్మికులకు సమ్మె హక్కు అనేటువంటిది ట్రిబ్యునల్స్కి వెళ్ళాలి, వాళ్ళ హక్కులు ఏమైనా ఉంటే, వాళ్ళ డిమాండ్లు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి మొరపెట్టుకోవాలి. ప్రభుత్వం విన్న తర్వాత ప్రభుత్వం చేసే పరిష్కారానికి యూనియన్లు కానీ, కార్మికులు కానీ, ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, మిల్లు యజమానులు కానీ కట్టుబడి ఉండాలి. ఎవరు సమ్మె చేసేదానికి వీలు లేదు అని చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా టెక్స్టైల్ మిల్లు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక కార్మిక వాడలకు వెళ్ళి ఈ యొక్క సమ్మె హక్కుని నిరాకరించడం ఏదైతే ఉందో, ఇది సమ్మె హక్కుని నిరాకరించడమే కాదు, మానవ హక్కులు, మనల్ని మనుషులుగా గుర్తించేటువంటి హక్కులు కూడా ఈ చట్టం రద్దు చేస్తుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఓడించాలి, వ్యతిరేకించాలి, పోరాటం చేయాలని చెప్పి ఏఐటీసీతో కలిసి ఆ యొక్క బిల్లుకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో అంబేద్కర్ గారు కూడా ఒక కీలకమైన పాత్రని నిర్వహించారని అంటే మనం అంబేద్కర్ గారి యొక్క కృషి మనం అర్థం చేసుకోం. ఆ నేపథ్యంలోనే క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. 1942లో భారతదేశాన్ని నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి ఒక నినాదం వచ్చింది. నినాదం వచ్చినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఈ 1939 వరకు జరిగినటువంటి, అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ప్రపంచ యుద్ధంలో బ్రిటను, ఫ్రాన్సు, అమెరికా, సోవియట్ యూనియన్ ఈ 4 కలిసి మిత్రపక్షాలుగా ఒకవైపు ఉంటే, జర్మనీ, జపాన్, ఇటలీ ఈ 3 దేశాలు మరోవైపున ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైన్యాలన్నింటినీ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకొని ఆక్రమించుకునేదానికి యుద్ధాలు ప్రారంభమైంది. ఆ యుద్ధంలో మన దేశం నుంచి 1,80,000 మంది సైనికులు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున
యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. యుద్ధానికి అవసరమైనటువంటి బట్టలు, ఆహారం, పంటలు వీటిని తయారు చేసేదానికి బ్రిటిష్కు రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్నప్పటికీ అవన్నిటికంటే దానికి కావలసినటువంటి మెటీరియల్, ఆహార ధాన్యాలు, బట్టలు, వివిధ రకాలైనటువంటి వస్తువులు భారతదేశం నుంచే 80% వరకు సరఫరా జరిగాయి. గాంధీ మహాత్ముడు, దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, చిత్తరంజన్ దాసులు వాళ్ళు చెప్పారు ఏంటంటే భారతదేశం నుంచి బ్రిటన్కి, లండన్కి ఒక పెద్ద కాలువ పోతుంది. ఆ కాలువ నుంచి భారతదేశ సంపద, భారతదేశ చెమట, భారతదేశం యొక్క రక్తం, భారతదేశం యొక్క ప్రాణం ఆ కాలువలో ప్రవహిస్తున్నాయి అని చెప్పి ప్రకటించినటువంటి దాంట్లో అప్పుడు ఏఐటియుసి అలాగే అంబేద్కర్ గారు రెండవ ప్రపంచ యుద్ధం జరిగి ఈ ఫ్యాసిస్ట్ మూకలైనటువంటి హిట్లరు, ముసోలిని అధికారంలోకి వస్తే ప్రపంచం మొత్తం వాళ్ళ ఆక్రమణలోకి వెళ్ళిపోయినట్టయితే మనకి స్వాతంత్రం మాట దేవుడు ఎరుగు, మళ్ళీ ఎవరిని కూడా తలెత్తుకునే పరిస్థితి లేకుండా అణిచివేసే దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బ్రిటన్ని, మిత్ర దేశాలని ఈ యుద్ధానికి సంబంధించినంత వరకు మనం సపోర్ట్ చేయాలని చెప్పి తీర్మానించి ఆ మేరకు ఏఐటియుసి మిగిలిన కార్మిక సంఘాలు ఏమి లేవు. ఏఐటియుసి ఒకటే కార్మిక సంఘం. ఆ కార్మిక సంఘం తీర్మానం చేసి అప్పుడు బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నటువంటి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలిచి, అయ్యా మీరు కార్మిక రంగంలో చట్టాలకు సంబంధించి, హక్కులకు సంబంధించి నిష్ణాతులై ఉన్నారు కాబట్టి మీరు మా యొక్క ఈ పరిపాలన యుద్ధం జరుగుతున్నటువంటి దశలో, అత్యవసర పరిస్థితి విధించినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలు, పార్లమెంట్ ఇవన్నీ పనిచేయనటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి కార్మిక వర్గ సమస్యల మీద, పరిష్కారాల మీద, హక్కుల మీద మీరు మాకు ముఖ్యమైనటువంటి సలహాదారుగా, ఒక మంత్రిలాగా మీరు పనిచేయండి వైస్రాయ్ ఆఫీసులో అని చెప్పి వారిని నియమించడం జరిగింది. వారిని నియమించిన వెంటనే బొగ్గుగని కార్మికులు అప్పట్లో బ్రిటిష్ పార్లమెంటు రిపోర్ట్లు కనుక మనం చదివినట్టయితే భారతదేశం నుంచి 1850 నుంచి 1900 సంవత్సరం, 50 సంవత్సరాల లోపల వచ్చినటువంటి వరదలు, కరువులు, వీటికి కొన్ని కోట్ల మంది చనిపోగా కొన్ని కోట్ల మంది పొట్టచేత పట్టుకొని ఎటు పడితే అటు వివిధ దేశాలకి, బ్రిటన్ పరిపాలిస్తున్నటువంటి దేశాలకి వలసలు వెళ్ళారు. వలసలు ఎట్లా వెళ్తారు? వలసలు వెళ్ళేదానికి ఆ రోజుల్లో ఎట్లా నావికా ప్రయాణాలు నెల చేయాల్సి వచ్చేది. ఆశ్చర్యం ఏంటిదంటే ఈరోజు ఉన్నటువంటి అనేక దక్షిణాఫ్రికా కానీ మిగతా దేశాలన్నింటిలో చూసినట్టయితే ఆ రోజు ఇక్కడి నుంచి ఒక షిప్లో లేదా ఒక కంటైనర్లో 100 మంది కార్మికులు బయలుదేరితే అక్రమంగా కానీ సక్రమంగా కానీ కాంట్రాక్టర్ల ద్వారా కానీ లేదా ఇంకేదైనా పద్ధతుల్లో కానీ వెళ్తే అక్కడికి చేరేసరికి 25 మంది మాత్రమే బతుకునేవారు. మిగతా వాళ్ళు ఆకలికి, అనారోగ్యంతో లేకపోతే జబ్బు చేసి చనిపోతే వాళ్ళని అట్లా తీసి సముద్రంలో వేసేవారు. ఈ రకమైన పరిస్థితి ఉన్నది. వీళ్ళని డిపెండెడ్ లేబర్ అంటారు.
1920లో ఏఐటిసి స్థాపించినప్పుడు 1919లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్థాపించబడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలన, డచ్ పరిపాలన, ఫ్రాన్స్ పరిపాలన జరుగుతున్నటువంటి దశలో ఈ పరిపాలించబడుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాల నుంచి కోట్లాది మంది ఈ రకంగా డిబెంచర్డ్ కార్మికుల మాదిరిగా అనేక నౌకా కేంద్రాల నుంచి కలకట్టా, ముంబై, మద్రాసు ఆ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వెళ్ళిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళ గురించినటువంటి చర్చలు జరిగినాయి. మీకు ఆశ్చర్యం ఏంటిదనంటే 1925 జూలై నెలలో వచ్చినటువంటి ఒక వార్త ఏంటంటే బ్రిటన్ పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు. ఒక ఎంపీ గారు బ్రిటన్ పార్లమెంట్, మన పార్లమెంట్ గారు, బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమడిగారంటే, మాకు ఒక సమాచారం ఉన్నది, భారతదేశంలో నవజాత శిశువులు అంటే పుట్టిన పిల్లలు 1000 మంది పుడితే 1000 మంది పుడితే సంవత్సరం తిరిగే లోపల 660 మంది మరణిస్తున్నారని మాకు సమాచారం ఉన్నది. మీరు దీని ఏం సమాధానం చెప్తారని బ్రిటన్ పార్లమెంట్లో ప్రశ్నించడం జరిగింది. అది ఇప్పుడు వార్తల్లో మనం చూస్తున్నాం. అంటే మన కార్మికుల యొక్క పరిస్థితి ఏమిటనే దాన్ని మనం అర్థం చేసుకునేదానికి ఇంకా మనం ఏఐటిసి యొక్క చరిత్ర, ట్రేడ్ యూనియన్ ఉద్యమం యొక్క చరిత్ర, వాటికి సంబంధించిన రికార్డుల్ని మనం పరిశీలన చేస్తే తెలుస్తుంది. మీకు ఆశ్చర్యం ఏంటంటే గనుల్లో పనిచేసేదానికి, తోటల్లో పనిచేసేదానికి, మిల్లుల్లో పనిచేసేదానికి వెళ్తున్నటువంటి తల్లులు, ఆడవారు తమ పిల్లలకి పాలిచ్చి వెళ్తూ పాలతో పాటు కొద్దిగా మత్తు మందు కూడా ఇచ్చి వెళ్తారు. ఎందుకు మత్తు మంది ఇస్తున్నారనంటే వీడు మధ్యలో లేచి పాలకో ఆకలయ్యో ఏడుస్తూ ఉంటే అంతా గందరగోళం అయిపోయి అక్కడేమో పని దగ్గర నుంచి రావాలి, వాళ్ళు వదిలిపెట్టరు. కాబట్టి నేను మళ్ళీ వచ్చి లేపేంత వరకు నిద్ర లేకుండా ఉండాలని అంటే వీడు నిద్రపోతూనే ఉండాలని వాళ్ళకి మత్తు మందు ఇచ్చేవాడు, నల్ల మందు ఇచ్చేవాడు. నల్ల మందు వ్యాపారం చాలా జోరుగా కార్మికుల్లో జరిగాయి. ఈ విషయాలన్నింటినీ రికార్డ్స్లో, ఏఐటిసి చరిత్ర పుటల్లో, బ్రిటన్ లేబర్ పార్లమెంట్లో ఇవన్నింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడు డాక్టర్ ఏఐటిసి బిఆర్ అంబేద్కర్ గారు ఈ విషయాలన్నింటినీ పరిశీలన చేసి వీళ్ళకి హక్కులు ఉండాలి, పని గంటల పరిమితి ఉండాలి, వీటిని మనం సాధ్యమైనంత వరకు సరిచేయాలి అనేటువంటి సంకల్పంతో స్వయంగా ధన్బాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 400 అడుగుల లోతున్నటువంటి బొగ్గు గనుల్లోకి ఆయన స్వయంగా దిగి, ఇప్పుడు మాదిరిగా లేవు అవన్నీ దిగిపోయి వచ్చేదాన్ని, దిగ్గు నడుచుకుంటూ పోవాలి. 400 అడుగులు లోతు దానికి పోవాలని అంటే ఒక 2 కిలోమీటర్లు ఇట్లా కింద స్లోప్గా నడుచుకుంటూ పోవాలి. మీలో ఎవరైనా సింగరేణిలో ఉండేటువంటి ఈ ఓపెన్ క్యాస్ట్ కాకుండా ఉండే మైన్స్లోకి కనుక పోయి ఉంటే మీకు అర్థమవుతుంది. ఏమండి? సరే, ఇక్కడ దిగిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నది, సంతోషం. నేను కూడా దిగా. ఎందుకంటే 1978లో గోదావరి ఖనిలో ఏఐటిసి ఉమ్మడి రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు నేను మన సిటీ నుంచి సలాం షాహిదీ గారు ఇంకా కొంతమంది వెళ్ళాం. అప్పుడు దాంట్లో దిగి పోయి చూద్దామని చెప్పి పెట్టాము. అంటే అప్పుడు మేము కుర్రాళ్ళం కాబట్టి ఉన్నాము. సలాం షాహిదీ గారు మళ్ళీ ఎక్కలేకపోయాడు పైకి. ఇక ఆయన్ని కట్టబట్టి కొని దాన్ని పెట్టేసి
తీసుకురావడం జరిగింది. కాబట్టి సరే, పరిస్థితి ఇంకా అంతకుముందున్న పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటాయి కదా. కాబట్టి ఆయన స్వయంగా దిగి చెప్తే ఆయన స్వయంగా చూసి లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు 7-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు అక్కడ పనుకొని నిద్రపోవటం ఆయన గమనించి ఏంటిది ఇక్కడ మీరు వీళ్ళని ఇదేనంటే చదివించేదానికి పాఠశాలలు లేవు, ఉండేదానికి ఇళ్ళు లేవు, ఇక్కడ వదిలిపెడితే ఏమైపోతారో తెలియదు, అందు గురించి ఇక్కడ తీసుకొచ్చాం. వాళ్ళు ఇక్కడ కాసేపు ఉంటారు, కాసేపు పనుకుంటారు, మేము పోయేటప్పుడు లేకపోతే పోతామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంత దుర్భరమైనటువంటి కార్మిక వర్గ పరిస్థితుల్లో నుంచి ఏఐటియుసి డాక్టర్ అంబేద్కర్ గారు వీటన్నిటికీ చట్టాలను రూపొందించేదానికి ఆ రోజుల్లో 1942 నుంచి 1946 వరకు ఆయన ఈ లేబర్ మినిస్ట్రీ కాదు, వైస్రాయ్ యొక్క కొలువులో లేబర్ యొక్క సమస్యలను చూసి సిఫారసు చేసేటువంటి ఒక బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఇవన్నీ చేశారు. చట్టంలో ఉండే వాళ్ళకి ఏం చేయాలి, మహిళలకు ఏముండాలి, అలాగే ఎన్ని పని గంటలు ఉండాలి, ఈ ప్రతిపాదనని కనీస వేతనం ఎలా ఉండాలి, వీటన్నిటినీ కూడా ఆయన అంతకుముందు ఉన్నటువంటి చట్టాలను సవరించి కొత్త చట్టాలను రూపొందించి ప్రభుత్వంతో ఇట్టి ఏఐటిసితో కలిసి ఉద్యమించినటువంటి మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో వచ్చినప్పుడు ఏదో ఆయన మహిళలకు సంబంధించి చూశాడు, దళితులకు సంబంధించి చూశాడు, లేకపోతే కాన్స్టిట్యూషన్ రాశాడు అని చెప్పి అంత మేరకే పరిమితం చేస్తున్నారు. కానీ ఈయన మహారాష్ట్రలో ఉన్నటువంటి మహర్ దళితులు ఎక్కువగా వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయ కూలీలుగా ఉంటారు. వారిని అందరినీ ఆర్గనైజ్ చేసి ఏఐటిసి ఆధ్వర్యం, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రైతు కూలీ సంఘాలు తోటి కలిపి ఆ రోజుల్లో 1938లో బొంబాయి పార్లమెంట్ అసెంబ్లీ దగ్గరికి 20,000 మంది కార్మికులతో పెద్ద ఊరేగింపు నిర్వహించాడు బిఆర్ అంబేద్కర్. కాబట్టి కార్మికులకి, కార్మిక వర్గాలకి, శ్రమ శక్తికి అంబేద్కర్కి ఉన్నటువంటి ఈ యొక్క అవినాభావ సంబంధం ఏదైతే ఉందో అది శ్రమశక్తి, దళిత శక్తి, అంటరానితనం, కులజాడ్యం, వివక్షత అనేటువంటి ఈ అంశాలని విడిగా చూడవలసినటువంటి అవసరం లేదని నేను మనవి చేస్తున్నాను. కార్మికులందరూ ఎవరు? కార్మికులందరూ దళితులే, కార్మికులందరూ బీసీలే. ఈ కార్మికులందరూ కుల వ్యవస్థలో అంటరానితనానికి గురైన వాళ్ళే. ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, వీళ్ళందరూ వైశ్యులు, వీళ్ళందరికీ సేవ చేయడానికి కోసంగా శూద్రులు అనేవాళ్ళు పుట్టారు అని చెప్పి మన యొక్క గ్రంథాల్లో ఉన్నారు. మీకు ఈ రోజున నేను సవాల్ చేస్తున్నాను. మనుధర్మశాస్త్రం అని ఒకటి ఉంది. అసలు ఇప్పుడు నడుస్తున్నదే మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి రాజులు, క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, కాళ్ళ నుంచి పాదాల నుంచి శూద్రులు ఆవిర్భవించారు. నేనే సృష్టించా. ఈ ఒక స్వరూపం ఏదైతే ఉందో, విరాట్ రూపం ఏదైతే ఉందో, ఈ విరాట్ రూపంలో ఈ కులాలు నేను సృష్టించినవి, ఎవడో తీసేయడానికి వీల్లేదు, మార్చడానికి వీల్లేదు, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పోవడానికి వీల్లేదు అని చెప్పి మనుధర్మశాస్త్రం, భగవద్గీత, రామాయణం ఇవన్నీ ఘోషిస్తూ ఉన్నాయి.
వీటన్నిటి మీద సంస్కరించేదానికి, మార్చేదానికి ప్రయత్నం చేసి లాభం లేదని ఈ మనుధర్మ శాస్త్రాన్ని 1927 పగలు వేలాది మంది జనాన్ని తీసుకొని వెళ్ళి ఈ మనుధర్మ శాస్త్రాన్ని నేను తగలబెడుతున్నానని చెప్పి దాన్ని తగలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ మనుధర్మ శాస్త్రమే మనకందరికీ ఈరోజు కూడా శిరోధార్యంగా ఉంది. కుల వ్యవస్థ అందులో నుంచే వచ్చింది, అంటరానితనం అందులో నుంచే వచ్చింది. ఒకళ్ళకి వివాహ సంబంధాలు లేకుండా ఉండేదానికి, అనుకోకుండా ఉండేదానికి ఒక గ్రామం ఎలా నిర్మించాలి అనేది మనుధర్మశాస్త్రం చెప్పింది. ఏం చెప్పింది మనుధర్మశాస్త్రం? ఊరికి ఒక కొలను ఉండాలి, కొలను పక్కన గుడి ఉండాలి, ఆ గుడి పక్కన బ్రాహ్మణులు ఉండాలి. ఈరోజు కూడా మన తెలంగాణలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కానీ మీరు చూసినట్టయితే ఎక్కడైనా సరే గ్రామం, ఆ తర్వాత దానికి వైశ్యులు ఉంటారు. ముందు కొలను లేదా చెరువు, దాని పక్కన గుడి, దాని పక్కన బ్రాహ్మణులు, దాని పక్కన రాజులు, దాని పక్కన వైశ్యులు. వైశ్యులు అంటే వ్యాపారం, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు వైశ్యులు. వీళ్ళకి సేవ చేసేవాడు ఎవరు? వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. మంగలి, కొమ్మరి, వడ్రంగి, చేతి వృత్తులు, సర్వీస్ చేసేవాళ్ళు, సాకలి, బుడబొక్కలోళ్ళు, దొమ్మరోళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళ తర్వాత వీళ్ళకి దూరంగా వీళ్ళు పక్కన ఉంటారు. వీళ్ళందరూ వీళ్ళకి దూరంగా అంటే ఎడంగా కొద్ది దూరంగా అంటరాని వారు, దళితులు ఉండేవారు. వీరు శూద్రుల్లో భాగమే. అతి శూద్రులు అనేవాళ్ళు వీళ్ళు ఉండేవారు. ఈ వ్యవస్థ ఈ రోజుకి భారతదేశంలో మన గ్రామీణ వ్యవస్థలో ఉంది. మన కార్మికుల యొక్క, కష్టజీవుల యొక్క, వ్యవసాయ కార్మికుల యొక్క, పారిశ్రామిక కార్మికుల యొక్క డివిజన్ అనేటువంటిది కూడా ఇదే పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి బిఆర్ అంబేద్కర్ భారతదేశ కార్మిక వర్గం యొక్క దీన పరిస్థితి నుంచి, కుల వ్యవస్థ యొక్క అవమానాల నుంచి తన యొక్క మేధస్సుని, కృషిని, పోరాటాన్ని, ఉద్యమాన్ని రంగరించి తన యొక్క శక్తియుక్తులన్నింటినీ వినియోగించి రాజ్యాంగ పరిషత్తులో దీనికి వ్యతిరేకంగా చేసినటువంటి అనేక కుట్రలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో, డ్రాఫ్ట్ చేయడంలో కీలకమైనటువంటి, ప్రధానమైనటువంటి పాత్రని పోషించి కార్మిక వర్గానికి కూడా కొన్ని హక్కులు ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ హక్కులన్నీ మళ్ళీ అణిచివేయబడి, రద్దు చేయబడి, కోర్టు రూపంలో, 4 కోట్ల రూపంలో ఇంతకుముందు మన వాడు చెప్పినట్టుగా మన ముందుకి వచ్చినాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలని, అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశాలని, లక్ష్యాలని ముందు పెట్టుకొని ఏఐటీసీతో పాటు అన్ని కార్మిక సంఘాలు కలిసి చేస్తున్నటువంటి ఉద్యమంలో శక్తి వంచన లేకుండా మా అందరం కూడా మనలో అంబేద్కర్ని మనం కూడా అవగాహన చేసుకొని ఆవహించి ఆ రకమైనటువంటి శక్తితో ముందుకు పోదామని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ